పబ్లిక్ ముందుకు తీసుకొచ్చాము, ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చామంటే ప్రభుత్వం ఖచ్చితంగా దానిపైన ఆలోచన చేస్తుంది, కొన్ని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తారు, ఆ గైడ్ లైన్స్ పరిధిలో పని చేస్తామన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ పనిచేస్తాయి. పర్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. లేదు మేము ఆ గైడ్ లైన్స్ ఫాలో కాము అన్నప్పుడు ఇన్స్టిట్యూషన్ మూసుకొని ఇంట్లో కూర్చోవాల్సిందే. కానీ పని చేసే వాళ్ళను అనవసరంగా ప్రశ్నించి అనవసరంగా ఇబ్బంది పెట్టి అనవసరమైనటువంటి మాటలతో గనక మీరు ఇబ్బందికి గురి చేస్తే అట్లీస్ట్ ఆ ప్రశ్నించే ఒక గొంతుక కానివ్వండి, ఇష్యూస్ని బయటకు తీసుకొచ్చే గొంతుక కానివ్వండి మూగబోతే నష్టం ఎవరికి జరుగుతుంది, అది కూడా ఆలోచన చేయాలి. సూపర్ అండి. మేడం, యాక్చువల్గా మనం సినీ ఫీల్డ్లో చాలామందిని చూస్తూ ఉంటున్నాం, మహిళల మీద చాలా వల్గర్ కామెంట్స్ కానీ మెసేజ్లు కానీ పెడుతూ ఉంటారు. సో అవి తీసుకొని మీ దగ్గరికి చాలామంది సెలబ్రిటీలు కూడా వచ్చారు. సో అటువంటి వాటి మీద మీరు తీసుకునే యాక్షన్ ఎట్లా ఉంటుంది? అయితే ఇష్యూ ఇక్కడ ఏమవుతుంది అంటే, ఒక ఇష్యూ రేజ్ అయినప్పుడు వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు, వచ్చినప్పుడు అక్కడ టెంపరీగా దాని గురించి సొల్యూషన్ ఆలోచిస్తున్నారు. నేనేమంటాను, టెంపరీ సొల్యూషన్స్ కోసం వెళ్ళకండి, ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ అనేది ఏర్పడింది అనుకోండి, అప్పుడు మీకు పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. అంతేకాని ఎవరో ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని కంప్లీట్గా హైప్ చేయడము, ఎవరేం చేశారని ప్రభుత్వాన్ని నిలదీయడం, కమిషన్లో నిలదీయడం, అలా కాదు. అది సినిమా ఇండస్ట్రీ కానివ్వండి, ఇంకా ఏ ఇండస్ట్రీ అయినా కానివ్వండి, ఈవెన్ పాష్ యాక్ట్లో కూడా ఐటీ కంపెనీస్ కానివ్వండి, ప్రతి గవర్నమెంట్ కంపెనీ కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యేటువంటి కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటన్నింటినీ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉన్నది. ఫిల్మ్ ఇండస్ట్రీలో మెయిన్గా ఒక కమిటీ ఏర్పడేటువంటి అవసరం ఉన్నది. కానీ ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఇనిషియేటివ్ తీసుకొని, కమిషన్ అండ్ దాంట్లో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ కూడా ఒక మెంబర్, కాబట్టి మీరు ఎంతవరకైతే కమిటీని ఫ్రేమ్ చేసుకోరో అంతవరకు ఈ సమస్యలు వస్తూనే ఉంటాయి. సో వై డోంట్ యూ గో ఫర్ దాట్? సూపర్.